జ్ఞానం చెప్తుంది, బుద్ధి చెప్తుంది ఎలా ఏమి మాట్లాడాలా అని. సమర్థత్వం చెప్తుంది ఎలా మాట్లాడాలా అని. సభ చెప్తుంది ఎంతసేపు మాట్లాడాలని. అనుభవం చెప్తుంది ఏమి మాట్లాడాలా ఏమి మాట్లాడకూడదు అని. ఇప్పుడు ఈ సభలో ఇక్కడ ఈ సంచలన ఈ ఫ్లాగ్స్ అంతా చూసేటప్పుడు రాజకీయం మాట్లాడాలా అనిపిస్తుంది. కానీ అనుభవం వద్దురా రజని, వద్దు, జాగ్రత్త, రాజకీయ ఇక్కడ మాట్లాడొద్దు అని అనుభవం చెప్తుంది. కానీ మన ఆప్త మిత్రుడు రాజకీయ నేత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండేటప్పుడు కొద్దిగైనా ఆయన గురించి రాజకీయాలు మాట్లాడకపోతే అది సభ నాగరికం కాదు. కొద్దిగా రాజకీయం మాట్లాడితే కూడా మీ పత్రిక దయచేసి అది ఏమైనా అది ఇలాగా అది చేసేది. చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ళ నుంచి నా మిత్రులు, 30 ఏళ్ళు. నా మిత్రుడు మోహన్ బాబు గారు పరిచయం చేయించారు. పరిచయం చేసేటప్పుడే మోహన్ బాబు చెప్పారు, ఒరే పెద్ద నాయకుడు అవుతారా అని. హైదరాబాద్ వెళ్ళేటప్పుడంతా నేను చంద్రబాబు గారిని కలిసేవాడిని, మాట్లాడేవాడిని. ఆయనతో ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు నా జ్ఞానం పెరిగింది. ఆయన విషన్ జనాలకు వచ్చి ఎంత మంచిది చేయాలి అని 24 hours సర్వతా అదే ఆలోచన. అండ్ ఇండియన్ పాలిటిక్స్ మాత్రం కాదు, వరల్డ్ పాలిటిక్స్ కూడా ఆయనకు తెలుసు. ఆయన వచ్చి ఒక దీర్ఘదర్శి, ఈజ్ ఎ విజనరీ. ఇది నేను చెప్పేది కాదు, ఇండియాలో ఉన్న అన్ని పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళకంతా తెలుసు చంద్రబాబు గారి ఘనత ఏంటి, ఆయన టాలెంట్ ఏంటి అనేది. ఇక్కడ ఉండే వాళ్ళకంట బయట వాళ్ళకి చాలా బాగా తెలుసు. ఆయన విషనరీ ఇదే ఎగ్జాంపుల్. 1997లో చెప్పారు ఆయన 2020 విజన్ 2020 అని. ఐటీ ఎలా ఫ్యూచర్ ఉంది, ఎలాగవుతుంది, డిజిటల్ వరల్డ్ అప్పుడు ఎవరు ఊహించలేదు, దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఆయన అదే మాట్లాడే మాత్రం కాదు, అదే హైదరాబాద్ని ఐటీ సిటీ, హైటెక్ సిటీగా మార్చి ఈవెన్ బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, బిజినెస్ టైకోన్స్ వాళ్ళంతా వచ్చి అప్రిషియేట్ చేసి వాళ్ళ కంపెనీ అంతా ఇక్కడ స్టార్ట్ చేసి అది వచ్చి అమెరికాలో ఉండేప్పుడు ఉంది, అమెరికా ఆస్ట్రేలియా అంతా ఉంది. ఇప్పుడంతా 1000 కాదు 1,00,000 మంది తెలుగు జనాలు ఆ ఫారిన్లో వచ్చి ఐటీలో పనిచేసి సుఖంగా సంతోషంగా లగ్జరీగా బతుకున్నారంటే దానికి ఈయన కారణం. ఆ హైదరాబాద్ మొన్న మన జైలర్ షూటింగ్లో చూశాను. జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఆ పక్కన వెళ్ళాను. నైట్ 22 years తర్వాత ఆ పక్కన వెళ్ళాను. నేను ఇండియాలో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా నాకు అర్థం కాలేదు. ఆ హైదరాబాదు ఆ ఇండియాలోనే ఇలా ఉంది. ఎకనామికలీ అది ఎంత ఇదవుతుంది అని అందరికీ తెలుసు. అది నేను కొద్దిగా ఇప్పుడు విన్నాను, చంద్రశేఖరరావు గారు, శ్రీ చంద్రశేఖరరావు గారు కూడా దాని గురించి చెప్పుకున్నారు. సో అంత పెద్ద చంద్రబాబు నాయుడు గారు నాకొచ్చి ఎప్పుడు ఆయన పదవిలో ఉంటేనూ సరే, పదవిలో లేదంటేనూ సరే, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అడిగితే అప్పుడు వచ్చి నా అపాయింట్మెంట్ ఇచ్చి కంప్లీట్గా నాతో మాట్లాడతారు. నా జన్మదినంలో నా ఏ ఊళ్ళో ఉంటే, ఫారిన్లో ఉంటే కూడా ఎక్కడుంటే కూడా ఫోన్ చేసి
నాకు శుభాకాంక్షలు చెప్తాడు. ఆయన ఇప్పుడు 4 months బిఫోర్ ఆయనతో మాట్లాడే ఒక సందర్భం దొరికింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు కాబట్టి అంత పని ఉండదు. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ ఏమేమి చేయాలి అని 2047 కానీ వచ్చి ప్లాన్ వేస్తుంటాడు దీర్ఘదర్శిగా. ఆ ప్రాజెక్టు, ఆ ప్లాన్ అంతా జరిగిపోతే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఎక్కడో వెళ్ళిపోతుంది. అది జరగాలి ఆ దేవుడి వల్ల. అది జరిగేదానికి ఆయనకి ఆ దేవుడు ఆ శక్తి ఇవ్వాలి. ఆ ఎన్టీ రామారావు గారు ఆత్మ ఆయనతో అంత ఉండి అది జరిగించాలి. దానికి వచ్చి ఆయన మంచి ఆరోగ్య ఆయుస్సు ఇవ్వాలని ఆయన ఆప్త మిత్రుడుగా నా దేవుడిని కోరుకుంటాను. ఎన్టీఆర్ శతదినోత్సవ 100 సంవత్సరాలు ఆయన పుట్టినటువంటి సందర్భంగా, పూర్తవుతున్న సందర్భంగా ఆయన్ని అధికారంలోంచి దించి ఆయన పార్టీని దొంగిలించి ఆ పార్టీని ఆయనకి సంబంధం లేదని చెప్పి సస్పెండ్ చేసి మెడపట్టి బయటకు గెంటి ఆయన్ని మనోవేదనకు గురి చేసి 100 సంవత్సరాలు బతికుండాల్సినటువంటి ఎన్టీ రామారావుని 74 సంవత్సరాలకే పైలోకాలకు పంపించినటువంటి గనుడు, నీచుడు, నికృష్టుడు 420 గాడు చంద్రబాబు నాయుడు కారణమైతే ఆ రోజు ఆ కుట్రలో కానీ దాంట్లో కానీ పాలు పంచుకున్నటువంటి ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి అగ్ర హీరోలమని చెప్పుకుంటున్నటువంటి నిన్న చంద్రబాబు పెట్టినటువంటి సభకు వచ్చి ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పడవటంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా దించేసినాక రామారావు బతికొండగా నిన్న వచ్చాడు ఒక స్టారు, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టారు, ఇక్కడ జీరో, అక్కడ హీరో, ఇక్కడ జీరో. ఆ జీరో వచ్చి ఇక్కడ చెప్తాడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుంది, వీడి విధన బాగుంటుంది, వీడి పిండగుడు బాగుంటుంది అని చెప్పి. అతను కూడా రామారావు బతికుండగా చంద్రబాబు నాయుడుకి వైస్రాయ్ హోటల్కి వచ్చి మద్దతు తెలిపినటువంటి నీచాతి నీచమైనటువంటి వ్యక్తుల్లో రజనీకాంత్ కూడా ఒకడు. అటువంటి రజనీకాంత్ మళ్ళీ ఇక్కడికి వచ్చి చంద్రబాబు గురించి గొప్పగా చెబుతున్నాడు. రామారావు చెప్పాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఔరంగజేబు, వీడు పిల్లనిచ్చినటువంటి నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వెన్నుపోటు పొడుస్తాడు ఈ నీచుడు, నేను పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ గాలికి వదిలేస్తాడని చెప్తే ఈ రజనీకాంత్ సేలవలు కప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఆ కరకట్టం మీద అక్రమంగా ఉన్నటువంటి ఆ కొంపలో చేరి అక్కడ ఆడి పెట్టినటువంటి తిండి తిని ఇక్కడికి వచ్చి మొరుగుతాడు. ఇతనికి సంబంధం లేదా రజనీకాంత్కి? ఎన్టీ రామారావు యుగ పురుషుడు, ఎన్టీ రామారావు సినిమాని నేను ఫస్ట్ చూసా అని చెప్పి సినిమా డైగ్రాలు చెబుతున్నాడు. మరి రామారావు బతికుండగా ఈ నీచుడికి నువ్వు ఎందుకు వెళ్ళి సపోర్ట్ చేసావు? ఆ రోజు వైస్రాయ్ హోటల్లో సిగ్గు సేవం లేకుండా మళ్ళీ 100 సంవత్సరాలు పూర్తి అవుతుందంట, ఆయన ఎక్కడ ఆత్మశాంతిస్తున్నా అని చెప్పి ఈ వెధవులంతా రామారావుకి వెన్నుపోటు పొడిచినటువంటి ఈ వెధవులో సన్నాసులంతా ఒక చోటకు చేరి మళ్ళీ రామారావు గురించి గొప్పగా చెప్పి చంపినటువంటి వెధవులే, పార్టీ నుంచి తొలగించినటువంటి వెధవులు, ముఖ్యమంత్రి పదవి నుంచి వెదవించినటువంటి వెధవులంతా ఒక చోట చేరి మళ్ళీ చంద్రబాబు గారు ఇంద్రుడు, ఆడు చంద్రుడు, ఆడు బొక్క బోషాను అని చెప్పి చెప్పడం సిగ్గు శరం లేదు. ఇటువంటి వెధవులు చెప్పేటువంటి మాట ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రావు గారు చూపించినటువంటి సంక్షేమ మార్గాన్ని, రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి సంక్షేమ మార్గాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, పూలే గారు చూపించినటువంటి సామాజిక మార్గాన్ని, వీటన్నిటినీ కూడా అనుసరిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్టీఆర్ ఆశీస్సులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులు కావచ్చు, మహానుభావులు అంబేద్కర్ గారు కావచ్చు, బాబు జగజ్జన్ రావు కావచ్చు, పూలే గారు కావచ్చు, ఇటువంటి వ్యక్తులు ఆదర్శంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుంది. వాళ్ళ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే మరొకసారి ఈ రజనీకాంత్ అనేవాడు ఆ రోజు ఏం చేశాడు, ఈ రోజు ఏం చేశాడు అని చెప్పి మర్చిపోయినటువంటి జనానికి గుర్తు చేయడానికి వచ్చాడు ఇతను చెప్పినటువంటి డబ్బా కబుర్లు సినిమాల్లో చెప్పుకుంటే గతంలో నడిచే, ఇప్పుడు రజనీకాంత్ సినిమాలు కూడా ఎవడో చూసేవాళ్ళు లేడు. వయసు అయిపోయి తాటిగా చీకేసిన తాటిగా ఫేస్ ఒకటి వేసుకుని వచ్చి ఇక్కడ సొల్లు కబుర్లు చదివితే ఇక్కడ ఇంటాకి ఎవరు కూడా సిద్ధంగా లేరు. అదేవిధంగా పాపం పవన్ కళ్యాణ్ని నమ్మించాడు చంద్రబాబు నాయుడు, మన ఇద్దరం కలిసి వెళ్దామని. ఈ దొంగ 420 గాడు అని చెప్పి మేము పవన్ కళ్యాణ్కి కూడా చెప్తానే ఉన్నాం, నమ్మినట్టు ఉన్నాడు. పాపం బీజేపీతో తెగదెంపులు చేసుకుని తెలుగుదేశంతో కలిసిపోతానని చెప్పి పబ్లిక్గానే చెప్పేయటం మొదలెట్టాడు. ఆయన చెప్పడం మొదలెట్టినాక మనాడు బ్రేక్ కొట్టాడు చంద్రబాబు నాయుడు.
పవన్ కళ్యాణ్ నువ్వే కాదు స్టారు, నాకు పక్క రాష్ట్రాల నుంచి కూడా స్టార్లు సపోర్ట్ ఉందని చెప్పి ఆయన్ని బ్లాక్మెయిల్ చేయటానికి, అంటే ఒక 5-10 సీట్లు అడిగితే తీసుకోమని చెప్పటం. నువ్వు అడిగినట్టు 25-30 ఇవ్వను, నాకు రజనీకాంత్ ఉన్నాడని చూపించి పవన్ కళ్యాణ్ని బ్లాక్మెయిల్ చేయటానికి ఆ హీరోని పట్టుకొచ్చాడు. ఇప్పటికైనా జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన అభిమానులు కానీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే, చంద్రబాబుని పట్టుకుని కనుక నడిస్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టు ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడికి వెన్నుపోటు పొడిచినటువంటి ఈ వెధవలో చంద్రబాబు నాయుడు వేసేటువంటి బిస్కెట్లకి తమిళనాడు నుంచి వస్తారు, ఢిల్లీ నుంచి అయినా వస్తారు, ఎక్కడి నుంచి అయినా వస్తారు, అది తీసేసిన తాటికే ఫేస్ చేసుకుని. కాబట్టి అటువంటి వ్యక్తుల్లో చేసేటువంటి దుర్మార్గాలని పవన్ కళ్యాణ్ కూడా గ్రహించాలని చెప్పి కోరుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.